అందరికి ఈ రోజు మా అమ్మ వచ్చి ఉగాది స్పెషల్ గా పోలేలు చేసింది. ముందుగా అందరికి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ముందే ఉడకబెట్టుకున్న శనగపప్పును తీసుకుని 2 దంచులు దంచి మెత్తగా పొడి చేసుకున్నది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నది. ప్యాన్ లో బెల్లం వేసేసుకొని బెల్లం పాకంలో కరిగేంత వరకు స్పూన్ తో తీసుకొని తిప్పుడు తిప్పేస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇక బెల్లం కరిగిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న శనగపప్పు ముద్దను తీసుకొచ్చి పాకంలో వేసేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం ఇంకా శనగపప్పు 2 గట్టిపడేంత వరకు స్పూన్ తో మళ్ళీ తిప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మైదా పిండి అట్లనే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ మైదా పిండిని స్మూత్ గా రెడీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో కనిపిస్తున్నట్టుగా స్మూత్ గా ఇలా ముద్దలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండిని చిన్న బాల్ సైజులో తీసేసుకొని ఇలా మా అమ్మ చూపిస్తున్నట్టుగా చేతిపైన ఒత్తేసుకోండి ఫ్రెండ్స్. అలా ఒత్తుకున్న పిండిపై పూర్ణం పెట్టేసుకొని పూర్ణం స్టఫ్ బయటికి రాకుండా పిండితో కవర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కవర్ తీసేసుకొని 2 వైపులా ఆయిల్ పూసేసుకోవాలి. మధ్యలో పిండి పెట్టేసుకొని కవర్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కవర్ పై నుంచే పిండిని ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. సైజులోకి ఒత్తుకున్న తర్వాత కవర్ తీసేసి నెమ్మదిగా పెంచు మీదకి వేసేసుకోవడమే. పెంచు మీద వేసుకున్న పోలేను ఒక సైడు కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని మంచిగా కాల్చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అండ్ స్మూత్ గా పోలేలు అయితే రెడీ అయిపోయాయి. పోలే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మా అమ్మ ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసింది, కొంచెం మీరు కూడా లైక్ అండ్ సపోర్ట్ చేయొచ్చు కదా.